శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం అల్లూరు మరియు పరిసర గ్రామాలలోని గ్రామ ప్రజల ఎలవేల్పు గ్రామ దేవతలు శ్రీ 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 పోలేరమ్మ గంగమ్మ కలుగోలమ్మ ముగ్గురమ్మలకు జనవరి 1 మంగళవారం నాడు అల్లూరు ఊరు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలచే శ్రీ 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 పోలేరమ్మ గంగమ్మ కలుగోలమ్మలు ముగ్గురమ్మలకు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం అల్లూరు ఊరు గ్రామ పెద్దలు అల్లూరు ఊరు జాతరలో భాగంగా అమ్మవారికి 101 కుండలతో మహిళలు సద్ది నివేదన కార్యక్రమం నిర్వహిస్తారు. అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీమతి శివప్రియ దంపతులు మరియు 101 కుండలతో మహిళలు అమ్మవారికి సద్ది నివేదన కార్యక్రమం అనంతరం అమ్మవారి ఆలయంలో శ్రీ 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 పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు నివేదిక సమర్పిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అనాది ఆచారాలు సాంప్రదాయాలతో శ్రీ 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 పోలేరమ్మ గంగమ్మ కలుగోలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పై కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని ముగ్గురమ్మలను దర్శించుకొని తమ యొక్క కోరికలను అమ్మవార్లకు తెలియజేస్తారని, ముగ్గురమ్మలు తమ కోరికలను తీర్చడమే కాకుండా అల్లూరు మరియు పరిసర గ్రామాలలోని గ్రామ ప్రజలు పిల్లపాపలను పాడి పంటలను చల్లగా చూస్తుందని ప్రగాఢ విశ్వాసంతో నమ్మకంతో తమ కోరికలను నెరవేర్చే తల్లులుగా ముగ్గురమ్మలకు జనవరి 1 మాసం మంగళవారం నాడు ఊరు జాతరను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పై కార్యక్రమంలో అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు మరియు అల్లూరు ఊరు పెద్దలు భక్తులు పాల్గొన్నారు. సార్ మీరు మీరు సార్ రండి సార్ మేడం రండి ఏంటి సార్ ఏంటి సార్ నేను ఒక్కడు జరుగు
ఆ సింహగిరి గోడపైన సింహంలో ప్రయత్నం చేసి పోటీకి పొందిన రక్తం ఆరగించి మనసి విక్రమంతున్నారు కానీ పోతున్నారయ్యా. ఆ తొమ్మిది మాత్రం తెలుస్తున్నది మన శాంతి ఎలా తెలుస్తుంది. వదిలేండి. కొద్దిగా పక్కకు వస్తే మేడం గారు వస్తారు. కొద్దిగా పక్కకు వస్తే మేడం గారు వస్తారు. అమ్మా మాయమ్మ అల్లూరులో వెలసిన మా తల్లి పోలే అమ్మో పోలేరమ్మా దండాలమ్మా నీకు దండాలు తల్లే. దండాలు దండాలు పోలే మా దండాలు తీర్చేటి పోలే రన్నా. అమ్మో పోలేరమ్మా దండాలమ్మా నీకు దండాలు తల్లే.
అరుగు ఊర్లో పోలేరమ్మ ఉత్సవం ఈరోజు పొద్దున 5:30 గంటల నుంచి సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ఈ యొక్క గ్రామ ఉత్సవం రేపు రాత్రి 1-2 గంటల వరకు ఈ గ్రామ ఉత్సవం ముగ్గురు అమ్మలు గంగమ్మ తల్లి, కలుగోళమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి ముగ్గురు ఈ గ్రామంలో అన్ని వీధుల మీద ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ వారి అందరి యొక్క నైవేద్యాలు స్వీకరిస్తూ గ్రామ ప్రజల్ని సుభిక్షంగా ఉంచేదానికి వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని సాంప్రదాయాలు అన్ని ఆచారాలు పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ గ్రామ కమిటీ, ఉత్సవ కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అల్లూరు పోలేరమ్మ ఉత్సవ కమిటీ దానికి దాతలు మరి ముఖ్యంగా అల్లూరులోని భక్త ప్రజానికం కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కానీ వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం, వీళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవం ఇంకా కొద్దిగా మెరుగుపడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అల్లూరు పోలేరమ్మ ఉత్సవం ప్రసిద్ధిగాంచాలని మేమందరం కోరుకుంటున్నాం. భక్తులందరూ, ప్రేక్షకులు, భక్తులు, మరీ ముఖ్యంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు వస్తున్న యూత్ కానీ ప్రేక్షకులు కానీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నా పేరు రాధిక, అల్లూరు కోడల్ని. జనవరిలో వచ్చే మొదటి మంగళవారం మా ఊరి ప్రజలు, పాడి పంటలు, పిల్లలు అందరూ అల్లూరు గ్రామ ప్రజల గ్రామ దేవత, గ్రామ ఎలవేల్పైన శ్రీ పోలేరమ్మ తల్లి జాతర జనవరి మొదటి మంగళవారం జరిగించటం గల విశిష్టత, విశేషం ఏంటి? మాకు గతంలో మా అల్లూరు మండలంలో కలరాతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు గతంలో కొంతమంది మరణాలు కూడా సంభవించాయి. అప్పుడు మా గ్రామ ప్రజలు, పూర్వీకులు అమ్మవారు పాడి పంటలతో ప్రజలందరినీ, పిల్లల్ని అందరినీ కూడా చల్లగా చూస్తే ఏటేటా మేము ఇలాగా తిరునాళ్ళు నిర్వహిస్తామని చెప్పి మా పూర్వీకులు అనుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా గ్రామం చాలా చక్కగా అభివృద్ధి పదంలో పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న కారణం చేత ప్రతిసారి కూడా మేము ఇలానే ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్ళని ఆనవాయితీగా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాల్లో మీరేం మొక్కుకున్నారు? నేనేం మొక్కున్నానంటే మా కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి అని